Good evening, all. VCW Vlogs కి స్వాగతం. దిస్ ఈజ్ మై థర్డ్ వ్లాగ్ అండ్ లాగెస్ట్ వీడియో. ఇది కూడా గోస్ట్ వ్లాగ్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ గోస్ట్ వ్లాగ్ చేయాల్సి వస్తుంది. మా తమ్ముడు వాళ్ళ ఊరు వచ్చాను హాలిడేస్‌కని. ఇక్కడ కూడా అలాంటి గోస్ట్ యాక్టివిటీస్ ఉన్నాయని చెప్పారు. సరే అయి ఏంటో చూద్దామని చెప్పి నేను కూడా వచ్చాను. కొంతమందేమో అది దెయ్యం కాదు తాగుబోతులు నైట్ తాగేసి అరుస్తుంచుకుంటున్నారు నైట్స్ అని చెప్తున్నారు. ఇంకొంతమందేమో నిజంగా కనపడింది. అలా వచ్చి ఇలా పోతున్నాయి. ఏదో ఫ్లాష్ మ్యాన్ లాగా. సో, ఇప్పుడు మనం ఆ శ్మశానం దగ్గరికి వచ్చాం. ఇటు పక్కన. నైట్ అయితే టోటల్ డార్క్‌గా ఉంది. ఇది కూడా ఎగ్జాక్ట్‌లీ 1 అవుతుంది ఎర్లీ మార్నింగ్. నైట్ 1 అవుతుంది ఎర్లీ మార్నింగ్ కాదు. ఒకసారి చూయించు చందమామని. సో, నేనిక్కడ నేటివ్ ప్లేస్‌లో ఉండే మా రిలేటివ్స్‌ని కొంతమందిని తీసుకొని వ్లాగ్ చేయడానికి మా తమ్ముడు చందుని తీసుకొని లైట్ పట్టుకోవడానికి వాళ్ళ ఫ్రెండ్స్‌ని ఇద్దరిని తీసుకొని వచ్చేసాననమాట. సో, ఓకే. ఆ ఇద్దరు ఇక్కడ తీసుకొస్తాను ఇప్పుడు. రండి. మా బాబాయ్, మా తమ్ముడు. వీళ్ళే నేటివ్ ఇక్కడ ఉండేది. వీడియో చేస్తుంది మా తమ్ముడు చందు. సో, ఈరోజు మేము నలుగురు వచ్చాం. లాస్ట్ టైం వీడియోకి చాలా భయపడ్డాను. వీళ్ళు కూడా చూసి అడుగుతున్నారు. అదేంటి అంత దగ్గర నుంచి చూసావు ఏమనిపించలేదా అని. నైట్ నిద్రపోలేదు నేను. చూసారు కదా వీడియోలో ఎగ్జాక్ట్‌లీ. ఎర్లీ మార్నింగ్ 4 అయింది. బైక్ పంక్చర్ అయ్యి సంథింగ్. సో, మనం కొంచెం ముందరకెళ్దాం. అక్కడికెళ్ళి కూర్చొని మిగతా గురించి ఇక్కడ ఏం జరుగుతుందో దాని గురించి డిస్కస్ చేద్దాం. రండి. మెయిన్ థింగ్ భయపడేవాళ్ళు ఎవరైనా ఉంటే చూడొద్దు. స్కిప్ చేసేయండి ఇక్కడి నుంచి. ఇక్కడ మీకు చూపించాల్సిన ఇంట్రెస్టింగ్‌ది ఒకటుంది. దాని గురించి కూడా లాస్ట్‌లో చెప్తా. డూ వాచ్ అండ్ సబ్స్క్రైబ్, లైక్. థ్యాంక్ యూ. ఓకే. ఈసారి భయపడ్డాను లాస్ట్ టైం చాలా భయపడ్డాను. చూసారు కదా వీడియోలో. ఈసారి అలా కాకుండా ఉండడానికి నేను మా బాబాయిని, మా తమ్ముడిని తీసుకొచ్చాను. సో, మనం నేటివ్ ప్లేస్ కాదు. మన ఊర్లో మనం ఎక్స్‌ప్లెయిన్ చేసాం. వాళ్ళ ఊరొచ్చాం కాబట్టి వాళ్ళు ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. వాట్ అబౌట్ దట్. ఇప్పుడు తెలుసుకో నేను విన్న దాన్ని బట్టి వెనకాల ఒక చెట్టు ఉంది. ఇది చింత చెట్టో, మర్రి చెట్టో నాకు తెలీదు. దాని మీద నుంచి శబ్దాలు వినపడుతున్నాయంట. ఏడుపులు. నైట్ 12 దాటిన తర్వాత. కొంతమంది ఏందంటే ఇందాక చెప్పాను కదా! తాగుబోతులు తాగడానికి కూర్చొని సంథింగ్ అన్నారు. ఇంకొంతమంది ఏంటి డైరెక్ట్‌గా చూసాం. అంటే పొలాల వాళ్ళు ఉంటారు కదా! ఇలా మన వరేయటానికి వచ్చిన వాళ్ళు. సో, ఇప్పుడు మన ఊరు నుంచి ఇప్పుడు ఎగ్జాక్ట్‌లీ ఒక 4 కిలోమీటర్స్ బాబాయ్? ఉంటది. 4 ఉంటది. 4, 5 ఉంటది. అంతే. 4, 5 ఉంటదంట. సో, మనం వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాం. వీళ్ళు నేటివ్ ఇక్కడే ఉండేవాళ్ళు కాబట్టి. అవును బాబాయ్ నీకు ఎప్పటినుంచి ఇలాంటి పుకార్లు బయటపడ్డాయి? ఐ మీన్ పుకారనేం గాదు. మనం తెలుసుకున్న దాకా ఇలాంటి ఎప్పుడనుకుంటున్నారు ఇలాంటి వాటి అంటే గురించి? చాన రోజుల నుంచి ఉంది. ఓకే. అయితే నాకు గత వారం నుంచి అంటే మామూలుగా సరదాగా నైట్ పూట ఏదైనా ఏదైనా పని మీద వచ్చినప్పుడు ఇంకా ఆడ కూర్చుంటాం. ఏదైనా సిట్టింగ్ ఏదైనా ఉంటే ఆడ కూర్చున్నప్పుడల్లా నైట్ ఇంటికెళ్ళేలకే 12, 1 గంట అయిద్ది. ఇంకా ఆ టైం ఏందంటే చెట్టు మీద నుంచి ఏదో సౌండ్‌లు గాని ఏడ్చినట్టు అట్లా శబ్దాలొస్తున్నట్టు, ఎవరో పిలిచినట్టు అట్లా వస్తా ఉంటాయి నాకైతే. ఇట్లనే ఒక 5 టైమ్స్ జరిగింది. ఏది మీరు అంతమందున్నా గూడా అలా ఒక 5 నంబర్స్, 6 నంబర్స్ వస్తాము. ఆ! వచ్చినప్పుడు ఇట్లా జరుగుతది. మేము లైట్ తీసుకుంటాం. అది ఏం లేదులే అది జనాలు అక్కడ ఏదైనా పనుండి వస్తారు అనుకున్నాం. కానీ తెలిసింది ఇట్లా నాకు తెలీదు. నాకు ఇట్లా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ముందనుకున్నది కొట్టిపడేద్దాం. ఈ తాగుబోతులు వాళ్ళేదో అరుచుకున్నారని. తాగడానికి ఎళ్ళిన వాళ్ళనే భయపెట్టాయంట అయి. సంథింగ్ ఏమో మనకు గూడా తెలీదు. ఇక్కడికొచ్చినందుకు ఏదో గుండెల్లో జల్ జల్ జల్‌మంటుంది. భయమేస్తుంది. ఆయన భయపడి నన్ను గూడా భయపెడుతున్నాడు. ఇప్పుడు ఎగ్జాక్ట్‌లీ 1 అవుతుంది. ఒక ఫోన్ లైట్ పట్టుకొని ఇంకో ఫోను వీడియో తీస్తున్నాడు. ఆ అబ్బాయి 2 చేతులతో. సో, మీకు ఫోన్ చూపించడానికి గూడా ఇప్పుడు నా దగ్గర ఫోన్ లేదు. లైట్ టైమ్ చూపించడానికి. వీడు ఫోన్ వాడడు. సో, మనం నైట్ ఇక్కడే ఉందామని డిసైడ్ అయ్యాం. ఆ టైమ్ గ్యాప్‌లో ఏం అరుపులు వినపడుతున్నాయని. బాబాయ్ కాస్త ఓపిక చేసుకుంటే మనం ఇప్పుడే మన మ మన భయమేస్తుంది. వ్యూవర్స్‌కి ఓకే. మన కంటెంట్ నచ్చితే డూ సబ్స్క్రైబ్. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే ఇంత రిస్క్ తీసుకొని ఎక్స్‌ప్లోర్ చేయడానికొచ్చాం ఇక్కడికి. చూస్తే మాత్రం మీ ఊరికి మీరే సపోర్ట్ చేసుకోవాలి. ఐ హోప్. థాంక్ యూ. మేము కాసేపు ముందరకెళ్ళి అక్కడ కూర్చుంటాం. చందు రా ముందలకి రా. అవును బాబాయ్ ఇంత పెద్ద ప్లేస్‌లో అసలు ఎడారిలా ఉందేంది ఈ చెట్టు నాకర్థం కావట్లేదు. ఇంత పెద్ద ఏరియాలో. దీని దగ్గరికి ఇంకా ఈ విషయం తెలిసిన కాడ నుంచి ఇంకెవరు దీని దగ్గరికి రారు సమయానికి. ఓకే. అంటే ఈ పొలాలు గూడా పట్టించుకోవట్లేదు అనుకుంటగా? అదే పట్టించుకోవట్లే గత 5, 6 సంవత్సరాల నుంచి పట్టించుకోవట్లేదు.
ఇట్లా జరిగిందని ఇక్కడ తెలిసిన కాడి నుంచి ఎవరు దీని దగ్గరికి రారు నైట్ పూట సామాన్యంగా. తెలిసినోళ్ళైతే రారు. అగో కనిపిస్తుంది ఆడేదో. ఏదేదో జరుగుతుంటది ఇక్కడ. ఇక్కడికి రావాలంటే భయమేస్తది ఫస్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకైతే ఒళ్ళు జలతరిచ్చింది కనిపిస్తుంది అన్నలాగా. నిజంగా అక్కడ ఏదో మెరిసినట్టు అయ్యింది. మళ్ళీ నార్మల్ అగో అయ్యింది. చూడు ఫోకస్ చేసి. నాకైతే పోవాలని ఇంటికి పోవాలనిపిస్తుంది. మీ ఊర్లో కూడా ఇలాంటి ఇలాంటి శబ్దాలు గానీ ఏమన్నా సంథింగ్ అన్‌అఫీషియల్ యాక్టివిటీస్ ఏమన్నా మీకు సస్పీషియస్‌గా అనిపిస్తే ఖచ్చితంగా కమెంట్ సెక్షన్‌లో కమెంట్ చేసి చెప్పండి. డెఫినెట్‌లీ నేను నా టీమ్ అక్కడికొచ్చి 1 డే స్టే చేసి ఎక్స్‌ప్లోర్ చేసి ఎళ్తాం. సో, ఇక్కడ మనం ఏదో చేయగలం, చేస్తామని కాదు. మనం నలుగురికి పనికొచ్చే పని చేయాలి. 5 ఇయర్స్ నుంచి ఇక్కడ ఏ ప్రాపర్ దాన్నేమంటారు? దున్నటం. ఆ! దు అదేం జ దున్నటం అలాంటియేం జరగట్లేదు. సో, 5 ఇయర్స్ ఈ ల్యాండ్ వేస్ట్‌గానే ఉంది. ఇక్కడ నార్మల్‌గా వరి పండించేవాళ్ళు కదా! హ్మ్. వరి. హ్మ్. చుట్టూరా ఆల్మోస్ట్ వరి పొలాలే ఉన్నాయి. అలాంటి బంగారం పండించే ఈ పొలాన్ని వేస్ట్ అయిపోయింది ఇలాంటి పుకార్లు, ఇలాంటి రూమర్స్ వల్ల. సో, మనం ఇలాంటిది ఏదో ఎక్స్‌ప్లోర్ చేయటం వల్ల ఇక్కడ ఉండి, ఆ ఓనర్స్‌కి గాని, ఆ రైతులకు గాని ఏదన్నా యూజ్ అయ్యిద్ది. సో, ఇప్పుడు ఈ 5 ఏకర్స్ వేస్ట్‌గానే ఉన్నట్టు ఇప్పుడు మనకి చూస్తుంటే. సో, మీకు లాస్ట్‌లో ఒక ట్విస్ట్ రివీల్ అని చెప్పాను గదా! ఖచ్చితంగా చివరి దాకా చూడండి. చివరి దాకా అంటే చివరికి డైరెక్ట్ స్కిప్ చేయొద్దు. నేను మిడిల్‌లో ఖచ్చితంగా చెప్తా దాని గురించి. ఒక్కొక్క క్లూ ఇస్తా వస్తా. డెఫినైట్‌లీ దీనికి ఆన్సర్ చేసినోళ్ళకి గివ్ అవే ఉంటుంది. ఎవరైతే గివ్ అవేలో పార్టిసిపేట్ చేస్తారో నథింగ్ బట్ గివ్ అవే. మన వీడియోకి లైక్ కొట్టి, సబ్స్క్రైబ్ చేసి, మన వాట్సాప్ నంబర్ ఇక్కడ ఇస్తాను. దానికి పంపించండి. కాంటెస్ట్‌లో పార్టిసిపేట్ చేసిన అందరిని ఒకరు లక్కీ డ్రా తీసి వాళ్ళకి 1000 ఫోన్‌పే చేస్తాను. లైవ్ ప్రూఫ్ నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. సో, స్కిప్ చేయకుండా చూడండి. క్లూ నేనే ఇస్తా. థాంక్ యూ. వీళ్ళు చెప్పిన దాన్ని బట్టి చూస్తుంటే ఏదో సస్పీషియస్‌గానే ఉంది. లేపోతే ఏంటి తాగడానికి వచ్చిన వాళ్ళు గోల చేస్తున్నారని సగం మంది అనుకుంటున్నారు. మిగతా సగం మందేమో కాదు ఏదో తెలియంది చేస్తుంది. పక్కన శ్మశానం ఉందనుకుంటున్నారు. వీళ్ళు చెప్పిన దాన్ని బట్టి చూస్తుంటే మోస్ట్ ఆఫ్ ది టైమ్ వీళ్ళే ఇలా సిట్టింగొచ్చారు. నార్మల్‌గా వస్తుంటారు గదా! విలేజ్‌లో అన్నాక ఎంప్టీ ప్లేసెస్‌కి. సో, 95% ఇక్కడేం లేదనిపిస్తుంది. నాకేం మాట్లాడాలో అర్థం కావట్లేదు. వీళ్ళ ఊరి జనాల మాటలు నమ్మాలా? లేపోతే నేనేదో మీకు చూపించడానికి వచ్చానని చెప్పి నా మాట మీరు నమ్మాలా? చివరిదాకా చూడండి. ఖచ్చితంగా నా పాయింట్ ఆఫ్ వ్యూ రైట్ అయ్యిద్దా? చూసేవాళ్ళు, కింద కామెంట్‌లు పెట్టేవాళ్ళు, నన్ను తిట్టుకునేవాళ్ళు, వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ రైట్ అయ్యిద్దా? లేపోతే ఆ ఊరి జనం నమ్మింది రైట్ అయ్యిద్దా? వాళ్ళని అక్కడ కన్విన్స్ చేసి కూర్చోబెట్టాను. నాకు టెన్షన్‌గానే ఉంది. స్టార్టింగ్ స్టేజ్ గదా! మనం ప్రో అవ్వలేదింకా. కొంతమందైతే ఫిక్స్ చేస్తారు. ఇలా చేద్దామని అంతా స్క్రిప్టెడ్ చేసుకొనొస్తారు. సో, మనం జెన్యూన్ కంటెంట్ ఇస్తున్నాం. మనకంటూ మన సపోర్ట్ మనం కోరుకుంటాం. అందరిలాగా నార్మల్‌గా ఇలాగా ఉంది అని క్రియేట్ చేయటం ఈజీయే. కానీ నిజంగా ఉన్నదాన్ని ఆ ఏరియాకెళ్ళి ఎక్స్‌ప్లోర్ చేయడం చాలా కష్టం. మనం చాలా వాల్యుబుల్ కంటెంట్ ఇస్తున్నాం మన ఛానెల్‌లో. సో, మీ సపోర్ట్ ఎప్పుడు నాకు కావాలి. ఇలాంటి వీడియోసే మరెన్నో వస్తుంటాయి. మొత్తానికి ఇప్పుడు మనకు కావాల్సిన ప్లేస్ అలవాటు ప్రకారం ఒక చోటొచ్చి కూర్చున్నాం. లిటరల్లీ నాకైతే ఈరోజు అస్సలకి టైర్డ్‌గా ఉంది. మార్నింగ్ నుంచి జర్నీ చేసి. ఇంక సడెన్‌గా పడుకొని లేచేసరికి ఇలా అని తెలిసింది. ఇంక రెడీ అయిపోయి వీళ్ళని రిక్వెస్ట్ చేసుకొని తీసుకొనొచ్చా. వీళ్ళసలు రానని జెప్పారు. చాలా టెన్షన్‌గా ఉంది. అక్కడ ఇదివరకే అలాంటి సౌండ్స్ వినపడ్డాయని. మేబీ అనుభవిస్తే గాని తెలీదంటారు కొంతమంది. నాకు ఎక్స్‌పీరియన్స్ అయ్యిద్దేమో అని భయంగా ఉంది. వీళ్ళు చెప్పిన దాన్ని బట్టి. బాబాయ్ నువ్వు ఫస్ట్ టైమ్ వచ్చినప్పుడు అసలు ఇలాంటిదో అంటే రూమర్స్ విన్నాక ఇక్కడికొచ్చావా? ఇక్కడికి వచ్చి అవి విన్న తర్వాత రూమర్స్ అయినాయా అయి? అంటే మామూలుగా తీసుకోండి.
చెప్పారు ఉన్నాయని. కానీ నేను పట్టించుకోలా. ఇప్పుడేముంటాయిలే, ఇప్పుడు ఎవరు నమ్ముతారని వచ్చాను. వచ్చిన తర్వాత ఇట్లా కూర్చున్నాం, ఫ్రెండ్స్ కూర్చున్నాం, తాగిన సరే ఫస్ట్ అయితే అప్పుడు నమ్మలేదు. ఇంక తర్వాత చిన్నంగా ఒక 12, 1 అయినాక ఇంకా చెట్టు మీద నుంచి ఆ చెట్టు మీద నుంచి శబ్దాలు అట్లా ఇనిపిచ్చేది. ఇనిపిచ్చేది ఇంకా అదేమి పట్టించుకోలే. అంటే డ్రింక్‌లో ఉన్నాం అంతగా పట్టించుకోలేదు. అనుకున్నాం పక్కన ఎవరో ఫ్రెండ్స్ ఎవలో చేస్తారా అనుకున్నాం. తర్వాత చిన్నగా తెలిసింది పైనుంచి శబ్దాలు, చప్పుట్లు అట్లా వస్తుంటే ఇంక అప్పుడు అనిపిచ్చింది. ఇంక ఎళ్ళిపోయాం. అప్పటికెళ్ళిపోయాం. ఎళ్ళిపోయి మరుసటి రోజు గూడా వచ్చాం. మార్నింగొచ్చాం. మార్నింగొచ్చినప్పుడు నార్మల్‌గానే ఉంది. మామూలుగానే ఉంది. నైట్ పూట ఏదో ఎవరో గట్ట చేసుంటారులే అనుకున్నాం. మా మార్నింగ్ ఏమో నార్మల్‌గా ఉంటుంది. ఓన్లీ హ్మ్. నైట్ పూటే. అంటే ఇక్కడ పక్కనే శ్మశానం ఉంది. హ్మ్. అవును. దాని వల్లనంటారా? లేపోతే ఇక్కడేమన్నా సస్పీషియస్ యాక్టివిటీస్ అంటే ఎవరైనా ఇలా చేసుకోవటం గానీ అదంటే మనకు తెలీదు. మనం ఇంతవరకి అంటే ఉన్నాయని తెలిసింది. మేము డైరెక్ట్‌గొచ్చి కన్ఫర్మ్ చేసుకున్నాం. ఓకే. అంతే అంతకు మించి కన్ఫర్మ్‌గా అయితే ఉన్నాయి. సో, వీళ్ళు ఎక్స్‌పీరియన్స్ చేసిన దాన్ని బట్టి ఖచ్చితంగా ఉన్నాయని జెప్తున్నారు. ఈ ఊర్లో వీళ్ళు చెప్పుకున్న దాని ప్రకారం ఖచ్చితంగా ఉన్నాయి. బట్ నేను విన్నదేందంటే పెద్దవాళ్ళు జెప్పింది. వాళ్ళు చిన్నప్పుడు ఈ చెట్టు దగ్గరికి వచ్చి ఉయ్యాల కట్టుకొని ఊగేవాళ్ళంట. అందరూ కలిసి పొలం పనులయ్యాక ఈ చెట్టు కిందకి వచ్చి ఫుడ్ తినేవాళ్ళంట. సో, అంత ప్రశాంతంగా ఉన్నది సడెన్‌గా ఎందుకు ఇంత వయలెంట్‌గా అయింది ఈ 1 ఇయర్ బ్యాక్ నుంచి. సో, ఇక్కడున్న గమనాల ప్రకారం వీళ్ళు చెప్పిన దాని ప్రకారం ఇక్కడ మోస్ట్‌లీ ఉన్నాయనే చెప్తున్నారు చాలామంది. సో, నేను పెద్దవాళ్ళని కనుక్కుందేందంటే ఈ వచ్చిన ఈ 2 డేస్ గ్యాప్‌లో వాళ్ళు చిన్నప్పుడు ఇక్కడికే వచ్చి ఆడుకుంటారు. ఇక్కడే ఉయ్యాలలు ఊగుతారు. ఇక్కడే పనులన్నీ అయిపోయిన తర్వాత ఈ చెట్టు కింద ఫుడ్ తినేవాళ్ళంట. సో, అంత ప్రశాంతంగా ఉన్న చోట ఎందుకు ఈ ఈ కొన్ని ఇయర్స్ నుంచి ఇలా? సో, మనం భానుని గూడా ఒకసారి అడుగుదాం. బాబాయిని అడిగాం గదా! తెలీదు ఇప్పుడు ఒకరికి ఒకలా రిసీవ్ అయ్యి ఉండిద్దది. ఇంకోరికి ఇంకోలా రిసీవ్ అయ్యి ఉండిద్ది. భాను నీకు ఆ ఏడుపులు, శబ్దాలు, ఆ మాటలు, అరుపులు అన్నీ నీకెలా అనిపిచ్చాయి? అంటే కొన్ని సంథింగ్ దీన్ని పోల్చి చెప్పు. ఇలా వచ్చింది, ఇలా అయింది అని. ఎవరో ఏడ్చినట్టు అనే సౌండ్ చాలా ఎంతగా వచ్చినియన్న. హ్మ్. ఒత్తి గజ్జెల సౌండు అట్టా అనిపించలకి మేము ఏదోలా అనుకున్నాం. పట్టించుకోలే అంతగా. తర్వాత హ్మ్. ఇంక చూసినంత సేపు మళ్ళీ లెగుతున్న టైంలోకి ఒకడు పెద్దంగా ఏడ్చేలకి అప్పుడు మేము వెనక్కి తిరిగి చూసేసరికి ఏం లేదు. ఇంక చెట్టు మీద చూసాను. చెట్టు మీద గాని అంతగా ఏం లేదన్న. అంటే చెట్టు మీద లేకపోయినా గూడా చెట్టు మీద నుంచి ఏడుపులాగా ఇనపడుతుంది. అట్టయితే ఇనపడుతుంది. నాకైతే ఇప్పుడు ఇప్పుడు కూర్చున్నా గాని చాలా భయంగా ఉందన్న. నీకేంటి నాకు చాలా భయంగా ఉంది. ఒళ్ళు జలదరిస్తుంది. ఓకే. మనం ఏదో సౌండ్‌లొస్తున్నాయి. చెప్పాను గదా నేను. వస్తాయి సౌండ్‌లు ఖచ్చితంగా వస్తాయి. చందు విన్నావా? విన్నాను. మా వోడి ఫేస్ చూడండి అసలకి. మునిగిపోతుంది పాపం. ఏడుస్తున్నాడు బ్రో. రేయ్! ఈడుస్తున్నావేందిరా? భయంగా ఏడుస్తున్నాడు బ్రో. ఉందన్న. ఒరేయ్! ఈడు భయపడి నన్ను భయపెడుతున్నాడు బాబోయ్! దగ్గర కూర్చో, దగ్గర కూర్చో. నేను ఎళ్తానన్న. నాకు భయమేస్తుంది. రేయ్! 5 కిలోమీటర్లు ఉంది. ఎటు పోతావు? కూర్చో, కూర్చో. పోతాను. భయంగా ఉంది నాకు. రేయ్! కూర్చో, కూర్చో, కూర్చో. రేయ్! కూర్చో కాసేపు కూర్చో, కాసేపు కూర్చో. వెళ్దాం. కాసేపు కూర్చో, పోదాం కాసేపు కూర్చో. పోదాం. కాసేపు నాకు కూర్చో. పడుతుంది. కాసేపు కూర్చో, కాసేపు కూర్చో. దగ్గర జరుగు. నా పాటికి నేను 'వాసు క్రియేటివ్ వర్క్స్‌లో' షార్ట్స్ చేసుకోకుండా ఎందుకు నాకు ఈ వ్లాగ్స్ అని చెప్తున్నాను. హ్మ్. ఏడుస్తున్నాడు. ఒరేయ్! ఏడవమాకరా! ఒరేయ్! నిజంగా నాకైతే సౌండ్ వినిపించిందిరా చందు. నీకేమన్నా వినిపించిందా? ఈ హూ అంట. గొంతు బాలేదు. ఓడియమ్మ!
అక్కడ ఏదో మెరిసినట్టుంది బాబాయ్. అక్కడ అవును కదా, ఎక్కడ కనిపించింది నీకు? ఆ చెట్టు పక్కనే. అదే యూత్ల సైడ్ కదా? అవును. చందు ఒకసారి లైట్ అటు చూపించు. ఇంత చీకట్లో ఆ చెట్టు దగ్గర అసలు అలా ఎలా మెరిసింది నాకు అర్థం కావట్లేదు. ఏదో సస్పీషియస్గానే ఉంది ఇక్కడ. ఐ హోప్ నేను మార్నింగ్ దాకా ఉంటాను అనుకోవట్లేదు ఇక్కడ కూర్చొని, వెళ్ళిపోతాం ఈ గ్యాప్లోనే. ఈ దయ్యాలకి ఏం పనిలేదు అనుకుంటా, ఎక్కడే కూర్చొని అరుచుకుంటూ తిరుగుతూ ఉంటాయి. ఐ థింక్ వీడిని చూస్తుంటే నాకు ఇప్పుడే భయం వేస్తుంది. బాబాయ్ వాడిని పట్టుకో బాబాయ్, వాడేంది బాబాయ్? మా బాబాయ్ మీకు చూసుంటారు విధ్వంసం షార్ట్ ఫిల్మ్లో వీడియో పనిచేశాడు. విధ్వంసానికి మొత్తం 57 మెంబర్స్ పనిచేస్తే, కెమెరామెన్స్ అయితేనేం, యాక్టర్స్ అయితేనేం, కాస్ట్ అండ్ క్రూ మొత్తం కలిపేసి 57 మంది పనిచేస్తే అందులో వీళ్ళిద్దరు. ఈయనైతే కీ యాక్టర్, మనం గేమ్లో అయితే కీ ప్లేయర్ అంటాం, కీ యాక్టర్. ఏంటంటే అసలుకి విధ్వంసం అనే ఒక చెట్టు నిలబడటానికి మొదల్లో నిలబడ్డారు, విలనే మెయిన్ దానికి. సో మా బాబాయ్ అప్పటికి చాలా పెండింగ్ వర్క్లో ఉన్నాయి, ఆయన చాలా బిజీ, నార్మల్ ఫోన్స్ అయితే టైం కూడా లేదు ఆ టైంలో. అయినా కూడా నాకు టైం ఇచ్చి ఆ రోజు 2 అవర్స్ టైం ఇచ్చాడు. ఒక 1 అవర్ ఇక్కడ షూట్ చేసాం, ఇంకొక 1 అవర్ ఇంకో చోట 2 సీన్స్ కంప్లీట్ చేసాం అట్ ఏ టైం, అంతా ప్లాన్ చేసుకొని. సో ఆయన అంత వాల్యుబుల్ టైం ఇచ్చాడు, మనం దాన్ని యూటిలైజ్ చేసుకున్నాం. బట్ ఇప్పుడు వాళ్ళని తీసుకురావడానికి రీజన్ ఏంటంటే, లాస్ట్ టైం నేను మా తమ్ముడు తీసుకెళ్ళాను మా ఊర్లో, వాడు చాలా భయపడ్డాడు. ఆ రోజు నైట్ ఫీవర్ వచ్చేసింది వాడికి. సబ్స్క్రైబర్స్ కోసం ఎక్కడి దాకా వెళ్తాను. నేను మళ్ళీ మీకు చెప్తున్నాను, మీకు ఏదన్నా మీ ఊరు దగ్గరలో సస్పీషియస్గా అనిపించిందా, మన కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. మీ ఊరి పేరు, డీటెయిల్స్, ఫోన్ నెంబర్. ఖచ్చితంగా నేను అక్కడికి వస్తాను, నా టీంతో అక్కడికి వచ్చి ఎంక్వైరీ చేసి, నైట్ ఎక్కడ ఎలాగో మనం వ్లాగ్ చేస్తాం కాబట్టి అక్కడ స్టే చేసి మాట్లాడి మొత్తం ఎక్స్ప్లోర్ చేస్తాం దాన్ని. ఐ హోప్ నేను నా తప్పు మాట్లాడుంటే క్షమించండి. వీడియో కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, డూ సబ్స్క్రైబ్. మీరు ఒక్కొక్క సబ్స్క్రైబ్ నాకు ఎంతో మోటివేషన్, ఎంతో సపోర్ట్ ఇస్తుంది. ఐ హోప్ ఇక్కడ ఏం లేదనుకుంటా, లేనట్టే ఉంది. మీకు ఏమన్నా కనిపిస్తే చెప్పండి. మే ఎక్కడున్నా ఎవరు చెప్పారు? సౌండ్ అనిపించింది, వచ్చేసా. వచ్చాడు పిలవచ్చు కదా సడన్ గా, అసలుకే ఇక్కడ వణుకుతుండే దాని గురించి. అంటే ఆడేదో అనిపించింది అంటుంది, అందుకు పరిగెత్తుకుంటూ వచ్చేసా. ఇంత దూరం ఒక్కడ వెళ్ళవచ్చా? ఫోన్ చేసి వచ్చేసా అంటున్నా. ఆడేదో అనిపించింది మొత్తానికి, పరిగెత్తుకుంటూ వచ్చేసా. సరే కూర్చో, 5 minutes వెళ్ళిపోదాం. సో మొత్తానికి ఇక్కడైతే నాకేం అనిపించలేదు. ఐ హోప్ ఈ రూమర్స్ లాగే ఉన్నాయి. ఏడమ్మక తీసుకెళ్తున్నా, ఏడమ్మక వచ్చేసింది సడన్గా ఏందని. చూడు పిలవకుండా అరే కాదా, మాట చెప్పి రావాలి కదా. బాబాయ్ ఫోన్ చేశాడు, ఇంట్లో ఏదో అడుగులు ఇంట్రెస్టింగ్ అనుకుంటా. ఆడేదో మొత్తం కనిపిస్తుంది, అంటే వెనక ఏదో వచ్చినట్టు పోయినట్టు కనిపించింది. అక్కడ కనిపించిందా? నీ చెట్టుగాడు బాబాయ్ అసలు ఈ చెట్టు కాడని మీకు సౌండ్స్ వినపడింది? ఈ చెట్టు కాడ, మళ్ళీ ఈ చెట్టు కాడ నడుచుకుంటూ వచ్చావు ఇప్పుడు? ఏంది అక్కడి నుంచి ఆ మూల మీద నడుచుకుంటూ వచ్చావా? అరే మేము ఎంతమంది వచ్చి మాకే భయం వేసి ఒక్కడే ఎట్లా వచ్చావురా?
అంటే నుంచి ఇటు పడగెత్తుకుంటూ వచ్చా. ఉమ్. ఆడ వెనక ఏదో సప్పని వెళ్ళినట్టు ప్యాషన్ లెక్క. ఓకే డార్లింగ్స్, కూర్చొని 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 కాళ్ళు తిమ్మిరలేకపోయినాయి. సో మనం లాస్ట్గా ఇప్పుడు మీకు సర్ప్రైజ్ అని చెప్పాను కదా, ఆ దయ్యాల చెట్టు దగ్గరికి వెళ్తున్నాం. రండి. భయపడే వాళ్ళు ఎక్కడి నుంచి స్కిప్ చేయండి. ఐ హోప్. సౌండ్స్ రండి. రానురా పోహం, రానురా అది. నాకు భయపెట్ట బాగుంటుంది. రానురా అది. అంత దూరం నుంచి మన కోసం అన్నా, వచ్చారు, అదిగోనా. రానురా. ఎందుకు వెనక్కి వెళ్ళిపోవడం బెస్ట్ అనిపిస్తుంది అన్నా, నాకు. అదిగో. ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఒక్క నిమిషం అల్లా పెట్టు. ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఒక్క నిమిషం వెనక్రా వెనక్రా ఇప్పుడు నీకు భయం వెనక అయితే నన్ను పట్టుకుంటా. వెనక రండి. అందరు ఇక్కడ ఉండండి. అందరు ఇక్కడే ఉండండి. అందరు పక్క పక్కనే ఉండండి. ఏం కాదు. అవి కూడా ఒకప్పుడు మనుషులే. వెయిట్. చందు అట్టే ఫోకస్. అదేదో ఖచ్చితంగా కనపడాలి మనకి. అదిగో అదిగో అదిగో, అదిగో. కూర్చో చందు. కింద కూర్చోండి, కింద కూర్చోండి, కింద కూర్చోండి. అదిగో తల కనపడుతుందా? చాలా టెన్షన్ ఉంది ఇప్పుడు దాకా. అక్కడ ఏం లేదు. హో. ఇలాంటివి చూసైనా సరే మారాలి. ఇక్కడ మనం అనుకుంటున్నట్టు ఏం లేదు. చాలా టెన్షన్ అయిపోయారు చందు. లాస్ట్ టైంలో కనిపించిద్దని. చూసారా బాబాయ్, అక్కడేం లేదు. ఐ థింక్ ఇక్కడ ఇళ్ళ పక్కన చర్చిలు అని చెప్పారు కదా, ఈ ఊరు బయట చర్చిలు పెట్టడం వల్ల వాళ్ళు సంథింగ్ ఎవరైనా ప్రేయర్ చేసుకుంటూ అరిచుంటే మీకు అలా వినపడి ఉండొచ్చు. అది కూడా ఒక రీజన్ అయి ఉండొచ్చు, ఈ ఊర్లో బయట చర్చిలు పెట్టడం వల్ల. వాళ్ళు అప్పుడప్పుడు లేట్ నైట్స్ మీటింగ్స్ పెడతారు కదా, వాళ్ళు 1 అయ్యిద్ది. సో అలా వినిపించి ఉండొచ్చు. ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్తే ముప్పవరం అనే ఊరు వచ్చింది. ఎగ్జాక్ట్లీ 6 కిలోమీటర్స్. పొలాలు మొత్తం ఎడారులే కాబట్టి ఖచ్చితంగా దూరం నుంచి పాడే పాటలు అనేవి ఇక్కడ దాకా అరుపుల దాకా వినపడే ఉండొచ్చు నాకు తెలిసి. ఆ సౌండ్ లేంది. ఓకే డార్లింగ్స్, ఈసారి మనకేం కనిపించలేదు. మనం చాలా ధైర్యంగా ఇంటికి వెళ్తున్నాం. రామను రా, ఇంకెళ్దారా. అండ్ ఏం లేదులే రండి. మొత్తానికైతే ఈరోజు మనం అనుకున్నట్టు ఎక్స్ప్లోర్ చేసాం కొండే పక్కన ఉన్న పెరిదేపి విలేజ్ని. సో ఇక్కడ మనం ఎక్స్ప్లోర్ చేసిన దాంట్లో మోస్ట్లీ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఖచ్చితంగా మనం మూఢనమ్మకాలనే అవాయిడ్ చేయాలి. వాడేంది బాబాయ్ ఆ రకంగా పరిగెత్తించాడు? వాడు వెళ్ళిపోయాడుగా. నిజంగా వాడికి కనపడింది అంటావా? ఊరి నాయన, వాడు కనిపించట్లేదు బాబాయ్. అసలే బ్లాక్ టీ షర్ట్. ఏంద్ర అలా పడ్డా కింద? కింద దోగపోయింది అన్న, కింద పడేసింది అన్న. బాగా తగిలిందా? వాసినట్టుంది. చూసుకుని కదరా వచ్చేది. ఆడేదో ఉందండి మొత్తం. నాన్న ఇంకా హార్ట్ బీట్ ఎక్కువ కొట్టుకుంటుంది. ఏం కాలేదు బాబాయ్? నాకేం కాదు. అయినా వీడేంది కనపడకుండా వచ్చా పోసుకున్నా. కనపడకుండా వెళ్ళిపోయాడు. అసలు ఏడుస్తా ఉన్నాడు. ఎల్లుంటాడు అంటావా చీకట్లో?
వాడి దగ్గర ఫోన్ కూడా లేదు బాబాయ్. చందు, మనం వీడియో ఆపేసి మనం రోడ్డు మీదకి వెళ్ళిన తర్వాత వాడు ముందు ఎదుగుదాం ఎక్కడ ఉన్నాడు ఫస్ట్ అయితే. ఆ బాబు ఏడు బాబాయ్ రోడ్డు మొత్తం ఎత్తుకుని ఎటు పోయాడు వీడు? ఆ? ఈ మధ్యలో ఎక్కడో ఉంటాడు. ఇక్కడ గుడి ఉంది, ఆ గుడి దగ్గర కూర్చోన్నాడు. భయపడ్డానంటావా? మామూలు పోయాము, మనకంటే ముందే వచ్చేసి సరే పదే ఎదుగుదాం. అది వస్తా ఉండి కూడా మన ఏడున్నాడు బాబాయ్, ఇట్రా ఇట్రా ఇట్రా, ఫాస్ట్ కదా ఫాస్ట్ కదా. వీడే బాను. ఏయ్ ఏమైంది? ఏం కనిపించిందిరా? వెనకాల ఏదో తట్టినట్టు అనిపించింది అన్న. తట్టినట్టు అనిపిస్తుందా? వీడు వణిగిపోతుండ బాబాయ్ వీడు. లే ఇంటికి వెళ్దాంలే. ఇవ్వను నేలే గుడి దగ్గర ఎందుకు లేలే బాబాయ్, తీసుకో బాబాయ్ తీసుకో. నీళ్ళు తీసుకో. వాడికి జ్వరం కూడా వచ్చినట్టున్నాను బాబాయ్ అప్పుడే. ఒళ్ళు మొత్తం వేడెక్కింది. వాళ్ళ ఇంట్లో ఏమంటారు, చూడు ఒళ్ళు మొత్తం వేడెక్కింది. రే ముందు హాస్పిటల్కి వెళ్దాం పా. బండి అక్కడ బైక్ తీసుకుని హాస్పిటల్కి వెళ్దాం. ఫాస్ట్గా తీసుకురా. సారీ వ్యూవర్స్, వీడియో ఎక్కడితో ఆపేస్తున్నాను. చాలా కాంప్లికేట్ అయిన విషయం. సో మనం దీని గురించి నెక్స్ట్ గోస్ట్ బ్లాగ్ చేసేటప్పుడు దీని గురించి మాట్లాడుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు గివ్ అవే ఇస్తానన్నది అలాగే ఉంటుంది. గివ్ అవేలో అందరూ పార్టిసిపేట్ చేయండి. ఏం లేదు, మీరు లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసి మన వీడియో ఫుల్గా చూసి ఛానల్ వీడియోస్ అన్నీ ఫుల్గా చూసేసి మనకి స్క్రీన్ షాట్ పెట్టండి. ఇక్కడ నెంబర్ లింక్ ఇస్తాను, వాట్సాప్ నెంబర్ లింక్. సో దానికి పెట్టేసేసేయండి. సో ఆఫ్టర్ నేను లక్కీ డ్రాలో ఒకరిని పిక్ చేసి వాళ్ళకి 1000 రూపీస్ ఫోన్పే చేస్తాను లైవ్లో. నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను లక్కీ డ్రాలో తీసి. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్. Once again visit VCW Vlogs.